హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పొద్దున్న 6 గంటలకైతే లేచి వాకిలైతే తుడిసేసుకున్నానండి. తర్వాత కల్లాపైతే జిమ్ వేసుకుంటున్నాను. తుఫాన్ కదండి, వాతావరణం అస్సలు బాగాలేదు. ఈ వీడియో చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేసి వీడియో ఫుల్గా చూసేయండి. ఈ వీడియోలో అయితే మా అమ్మ అయితే గుమ్మడి చుక్క చేప అయితే ఈగురు వండిందండి. మా అమ్మ స్టైల్లో ఎలా వండుతుందో ఈ వీడియోలో అయితే చూపించాను మీకు. చాలా బాగుంటుందండి. మా అమ్మ చేపల కూర అయితే సూపర్ ఉంటుంది. మాకన్నా చాలా బాగుంటుంది. చాలా బాగా వండింది కూడా. ఎలా వండిందో కట్టెల పొయ్యి మీద అయితే వండింది. మీకైతే చూపిస్తాను. కల్లాపైతే జిమ్ వేసుకున్నాక ఆరాలి కదండి. ఆరిలోగా సామాన్లు అయితే తోమేసుకుందామని ఇలాగైతే బూడిదైతే ఎత్తేసుకున్నాను. ఎత్తేసుకుని సామాన్లు అయితే తోమేస్తున్నానండి. మా అమ్మకైతే రెస్ట్ ఇచ్చాను. ఈరోజు పని అంతా నేనే చేశాను. మొత్తం పని అంతా నేనే చేశాను. సామాన్లు ఇలా తోమేసుకుంటున్నాను. రోజు చేస్తాను కానండి, మా అమ్మ కూడా చేస్తుంది. ఈరోజైతే మొత్తం పని అయితే నేనే చేశాను. మా అమ్మకి రెస్ట్ ఇచ్చేసి మా అమ్మ అయితే చేపల కూర అయితే వండింది. గుమ్మడి చుక్క అంటాను. నేనైతే ఫస్ట్ టైం వింటున్నానండి చేపల కూర. ఇప్పటి వరకు ఎప్పుడు ఆ పేరు వినలేదు, తినలేదు కూడా. చేప అయితే నేను తినలేదు. ఇప్పుడైతే తిన్నాను. చాలా టేస్ట్ ఉందండి కూర. మా అమ్మ అయితే చాలా బాగా వండింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీరు విన్నారో లేదో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అంటున్నాను గుమ్మడి చుక్కల చేపలు అయితేని. ఇలా సామాన్లు అయితే తోమేసుకుని ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. చేపలు ఈరోజు చేపల కూర కదండి, చేపల ముగ్గు అయితే వేసేసాను నేను. చేపల ముగ్గు వేసాను. 12 చుక్కలు 2 వరుసలు 2 వచ్చేదాకా. ఇదైతే ఇప్పుడు నా స్కూల్లో చదివినప్పుడు అయితే నేర్చుకున్నానండి. చేపలది ఏంటో తెలీదు, ముగ్గేసాను చేపలది. చేపల ముగ్గేసాను. చేపల కూర అయితే వండాను. మా నాన్నగారు అయితే తెచ్చారు. చూపిస్తాను, చూసేయండి. ఇలాగైతే 12 చుక్కలు ఇలా వేసుకుని చేపలు పెట్టేయాలి. ఇది ఎంతమందికి తెలిసే ఉంటుంది. నాకు మట్టికి ఈ ముగ్గు అయితే అందరికీ తెలిసే ఉంటుంది. చేపల ముగ్గు, చేపల కూర, చేపల ముగ్గు వేసాను ఈరోజు. ఫుల్గా చూసేయండి. వీడియో మొత్తం కూడా చూడండి అబ్బా. ఫుల్గా చూడలేదు. ఫుల్గా చూస్తే ప్లీజ్ లైక్ చేసేయండి. ఫుల్గా చూసి వీడియో నచ్చుతుంది, మీకు బాగా నచ్చుతుంది. మా అమ్మ స్టైల్ ఎలా వండిందో కూడా మీకు చూపిస్తాను. ఇంకొండి ఇలా అయితే వేసేసుకుంటున్నాను ముగ్గు అంతా. నంగొండి చేపలు అలాగే ఉన్నాయి నిజంగా చేపలు. ఆ ముగ్గు టైప్లోనే ఉన్నాయి చేపలు కూడా. అలాగా లావుగా పొట్టిగా అలాగే ఉన్నాయండి చేపలు కూడా. మీకు చూపిస్తాను చూడండి. చేపలు కూడా ఈ మాదిరిగానే ఉన్నాయి. ముగ్గు వేసాను కదండి, అలాగే ఉన్నాయి చేపలు కూడాని. ఇలాగైతే వేసేసుకుని చందమామ అయితే పక్కన అయితే వేసేసుకున్నానండి. తర్వాత అయితే నీళ్ళు అయితే కాసుకున్నాను. ఇంకొన్ని ఇలాగైతే వేసేసుకున్నాను. చేప ముగ్గు పక్కన చందమామ కూడా వేసాను. తర్వాత అయితే స్నానం చేసి పూజ చేయాలి కదండి గుళ్ళోని. నీళ్ళు అయితే కాసేసుకుంటున్నాను పూజ చేయడానికి. మా అమ్మాయి అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి మా చిన్నమ్మ వచ్చిందండి మా ఇంటికి. ఇలా చేసేసుకున్నానండి గుళ్ళోని. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి అయితే వచ్చేసానండి. ఇప్పుడైతే టిఫిన్ వేసుకుంటున్నాను. రొట్టె వేసుకుంటున్నానండి, మినప రొట్టె తినేసేయాలి. మా నాన్నగారు అయితే ఇప్పుడు పట్టుకొచ్చారండి గుమ్మడి చుక్కలంట చేపలు. నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. కొత్తగా ఉన్నాయి, ఎప్పుడు తినలేదు కూడా గుమ్మడి చుక్కలు. మీరు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. మా అమ్మ అయితే చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు అయితే మా అమ్మ స్టైల్లో ఎలా వండుతుందో చేపల కూర మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే చేస్తుంది, చేపలు చేస్తుంది. ఎలా చేస్తుందో చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. వండుతుంది, వండినప్పుడు కూడా చూపిస్తాను కట్టెల పొయ్యి మీద. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వెళ్ళిపోద్దాము. ఎలా చేస్తుందో మీకైతే చూపిస్తాను, చూసేయండి. అమ్మ అయితే చేపలు చేస్తుందండి. గుమ్మడి గింజలంట. ఈ చేపలు నేను ఎప్పుడు వినలేదు. మా నాన్న ఫస్ట్ టైం అయితే తెచ్చారు, ఎప్పుడు కూడా తేలేదు. మా అమ్మ అయితే చేస్తుంది. ఇంకోండి, ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు కూడా ఈ చేపల్ని. ఫస్ట్ టైం పెద్దవి అవుతాయంటే బాగా పెద్దవి, చాలా బాగుంటాయి అంటే టేస్ట్గా. ఇప్పుడైతే తిని చూపిస్తాను. ఈరోజైతే తినేస్తాము. ఇలాగైతే చేసేస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. మళ్ళీ చూపిస్తాను తోమినప్పుడైతేనే.
మా అమ్మ అయితే చేస్తుంటే పిల్ల అయితే చూడండి పక్క నుంచి అయితే తినేస్తుంది చేపలు. అదిగోండి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే చేపలు అయితే కట్ చేసేస్తుంది. ఇంకోండి చేపలు అయితేనే ముక్కలు అయితే ఇలా కట్ చేసేస్తుంది. వండినప్పుడు కూడా చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. పిల్ల చూడండి దాంట్లో శంకులు అన్నీ తినేస్తుంది. ఇంకా ఏమన్నా వీడియో చూడాలంటే నా ఛానల్లో ఉంటే చూసేయండి అబ్బా. ఇచ్చి వండేలా అయితే చేసింది. దీంట్లో ఉప్పు కారం కలిపేస్తుంది, చూపిస్తాను. కొన్నే వండుతుందండి రోజైతే, మేమైతే తినము. అందుకైతే కొన్నే వండుతుంది. కొన్ని ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. మళ్ళీ చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మా అమ్మ స్టైల్లో అయితే ఇప్పుడు చూపిస్తాను అన్నాను కదండి. చేపలు అయితే చేసింది, ఉప్పు కారం అయితే ఇలా తొడిపేసింది. ఇప్పుడైతే వండుతుంది. మా అమ్మ స్టైల్లో ఎలా వండుతుందో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు చూసేయండి. ముందైతే దాకైతే పెట్టింది, ఆయిల్ అయితే వేస్తుంది. ఇప్పుడు మా అమ్మాయి పక్కన నుంచుంది, బొట్టి ఇచ్చాను, బొట్టి చెరిపేసుకుంది, చూస్తుంది. చాలా అలర్ట్ చేసేస్తుందండి మా అమ్మాయి. ఆయిల్ అయితే వేసేస్తుంది. మా అమ్మ చాలా బాగుంటుందండి, మాకన్నా బైక్ వండుతుంది. చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చూపిస్తాను మీకు. ఒక పక్క నుంచి తుఫాను పట్టేసింది కదండి, గాలి వచ్చేస్తుంది, తుప్పర్లు వచ్చేస్తున్నాయి, వర్షం. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తుందండి. అవి మగ్గాక చేపలు వేస్తే మొక్కలు వేస్తుంది. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే చేపలు అయితే బాగా మగ్గిపోయండి. నీళ్ళు వాటర్ అయితే వేసేస్తుంది. చాలా బాగుంటుందంట గుమ్మడి చుక్కలు చేపలు. ఎప్పుడు తినలేదు, ఇప్పుడే తింటున్నాం ఫస్ట్ టైము. ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను మీకైతే. అయితే అల్లం పెట్టి వేస్తుందండి కొద్దిగాని. గుమ్మడి చుక్కలు ఎగిరండి కూర. నేను ఎప్పుడు తినలేదు, ఇప్పుడే తింటున్నాం ఫస్ట్ టైము. అల్లం పెట్టి వేసింది. బాగా మగ్గాక అయితే చేపలు వేస్తుంది. మా అమ్మ స్టైల్లో ఫస్ట్ టైం మా అమ్మ స్టైల్లో ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తున్నాను. మళ్ళీ చూపిస్తాను. చేప ముక్కలు అయితే వేసేస్తుందండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. చేప ముక్కలు అయితే వేసేస్తుందండి. అవి కొంచెం మగ్గాక అయితే నీళ్ళు అయితే వేసుకుందాము. నీళ్ళు వేసాక వర్షం అయితే వచ్చేస్తుందండి. చినుకులు పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూర అయితే ఉడుకుతుంది. మళ్ళీ చూపిస్తాను మీకు అయితే. ఉడికిపోయాక చూపిస్తాను ఇంకా మా అమ్మ స్టైల్లో ఎలా ఉడుకుతుందని. కూర అయితే ఉడిపోయిందండి. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. గుమ్మడికాయ చుక్కల కూర. ఇంకోండి చాలా బాగా కనిపిస్తుంది చూడండి. వీడియో నచ్చింది. గుమ్మడి చుక్కలు మా అమ్మ చెప్తుంది చూడండి, గుమ్మడి చుక్కలని. అవి చెప్పమ్మా, ఇలా అవి చెప్తుంది. గుమ్మడి చుక్కల కూర వండిందంటే చెప్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. తిన్నప్పుడైతే చూపిస్తాను మళ్ళీ మీకు. క్రిస్మస్ కదండి, మా ఇంటికి అయితే ప్రతి సంవత్సరం ఇలాగ వస్తారు. లోన రేవుకేసి ఒక చర్చ్ ఉంటుందండి. వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కేక్ అయితే ఇచ్చి వెళ్తారు. ఇలా అయితే వచ్చి ఇంటికాడ ప్రతి ఇంటికి వచ్చి ఇలాగే అయితే చెప్పి వెళ్తారు భోజనం క్రిస్మస్కి రమ్మని. ఇంకో మంచి వీడియోకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా